దేవుడి మీద ప్రమాణ స్వీకారం మే ఈశ్వర్సే శపథ్ లేతాము అని అంటారు. అవునా లేదా? ప్రమాణ స్వీకారం మరి పర్మిట్ చేస్తున్నప్పుడు ఇదేం నోటిదూలా ఈయనకి? ఇప్పుడు ఆయన ఇంకోటి, ఆయన ఎమ్మెల్యేనే కాదు, టీటీడీ బోర్డు మెంబర్. తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకోవాలంటేనే, భక్తుడు దర్శనం చేసుకోవాలంటేనే ఏం చేయాలి? అక్కడ వేరే మతాల వాళ్ళైతే నాకు హిందూ మతం మీద నమ్మకం ఉందని రాయాలి. నువ్వు దర్శనం కాదు, నువ్వు టీటీడీ బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసావు. టీటీడీ బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం అంటే నువ్వు హిందూగా నమ్మకం ఉండడమే కాదు, నువ్వు హిందూ మతాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. ఇదే గతంలో ఏమన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి, ఆయన నాస్తికుడు కాబట్టి ఆయన గెలిచిబుట్టి లేదన్నారు. వైవి సుబ్బారెడ్డి మీద అట్లా ఆరోపణలు వచ్చాయి. నువ్వు హిందూ మతాన్ని నమ్మకం ఉండడం కాదు, హిందూ మతాన్ని ఆచరిస్తేనే, ప్రాక్టీసింగ్ హిందూ అయితేనే నీకు టీటీడీ బోర్డు మెంబర్గా ఎలిజిబుల్. నువ్వు అటువంటి దాన్ని పెట్టుకుని భగవద్గీత, సరే వేరే మతాల గురించి ఓకే, నువ్వు భగవద్గీత గురించి ఎట్లా అంటావు? టీటీడీ బోర్డు మెంబర్గా ఉండి భగవద్గీత వల్ల మాకు న్యాయం జరగలేదని ఎట్లా అంటావు? నీకు న్యాయం జరగకపోతే జరగకపోని, కోట్లాది మంది హిందువుల మనోభావాలు నువ్వు కించపరచావు. అందుకే టీటీడీ బోర్డు మెంబర్ నుంచి తప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే చెప్తున్నా, ఎమ్మెల్యేకి ఇట్లా మాట్లాడేందుకు ఆలోచించాలి, కొంత ఆలోచించి మాట్లాడాలి. కోట్లాది మంది హిందువుల మనోభావాన్ని గాయపరిచాడు కదా. భగవద్గీత మీద నీకు న్యాయం జరగలేదు తెలిసి, అసలు గీతలో లేనిదేంది చెప్పండి? భగవద్గీత లేనిది, భగవద్గీతలో అన్నీ చెప్పారు. కృష్ణుడు అర్జునుడితోటి మొత్తం జీవిత సారం అంతా కూడా చెప్పాడు. అది వింటే తెలుస్తుంది. ఎప్పుడన్నా విన్నాడో లేదో మరి మనోడికి తెలియదు. ఆ టీటీడీ బోర్డు మెంబరుగా చెప్పుకునే టీటీడీ బోర్డు అన్ఫార్చునేట్లీ మరి చంద్రబాబు నాయుడు వెంటనే పీకేసేయాలను, పీకేయడం తప్ప వేరే మార్గం లేదు అంతే. ఎందుకంటే ఇంత తప్పు చేసిన తర్వాత కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈ విధంగా మాట్లాడిన వ్యక్తిని ఇమ్మీడియట్ గా టీటీడీ బోర్డు మెంబర్గా పీకేసేయాలి. గతంలో వంగలపూడి అనితను టీటీడీ బోర్డు మెంబర్గా నియమిస్తే ఆమె ఒక చోట ఇంటర్వ్యూలో అంటది, నేను క్రిస్టియన్ని, నిజానికి ఆమె బొట్టు పెట్టుకుంటుంది, ప్లస్ హిందూ మతాన్ని గుళ్ళకు పోతుంది, ఆచరిస్తుంది. మరి ఏదో ఒక ఇంటర్వ్యూలో ఎందుకో క్రిస్టియన్ మతాన్ని నమ్ముతానని అన్నందుకు బోర్డు మెంబర్గా కూడా మళ్ళీ ప్రమాణ స్వీకారం, ఇదే చంద్రబాబు నాయుడు ఆయనలో లాస్ట్ టర్మ్లో బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం అపాయింట్ చేసిన తర్వాత ఆపేశారు ఆమెను. ఈయన ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ ఎమ్మెల్యే భగవద్గీతని, ఎందుకంటే టీటీడీ బోర్డు మెంబర్గా ఉండాల్సిన వాళ్ళకి కనీస ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు హిందూ మతానికి చెందిన వాళ్ళే ఉండాలి. హిందూ మతంలో పరమ పవిత్ర గ్రంథం, మేము ఇంకా జాతీయ గ్రంథంగా భగవద్గీతను డిక్లేర్ చేయాలని అంటాం. తప్పేమన్నా ఉందా? జాతీయ గ్రంథంగా హిందూ మతం ఇక్కడ మెజారిటీ మతం, 82 నుంచి 80% మంది హిందువులు ఉన్నారు దేశంలో, పరమ పవిత్రంగా భావిస్తారు. మేమందరం రాజ్యాంగాన్ని కూడా అదే విధంగా గౌరవిస్తాం. మేము రాజ్యాంగం గురించి అందరూ హిందువులు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడట్లేదే, రాజ్యాంగాన్ని అందరూ పాటిస్తున్నారు, రాజ్యాంగాన్ని పాటించాలని అంటున్నామే. పాటించాలంటున్నప్పుడు మా పరమ పవిత్ర మత గ్రంథాన్ని నువ్వు ఎట్లా కించపరుస్తావు? అది నువ్వు ఒక బాధ్యతాయుతమైన హిందూ మతానికి సంబంధించిన పదవి తీసుకున్నావు, నువ్వు ఎమ్మెల్యే అయితే ఓకే, కానీ టీటీడీ బోర్డు మెంబర్ అన్నది హిందువుల మతాన్ని పూర్తిగా హిందూ మతం మీద నమ్మకం ఉండి ఆచరించి, నమ్మకం ఉండడమే కాదు వేరే మతాల వాళ్ళకి సంబంధించి కూడా నమ్మకం ఉండొచ్చు. ఇప్పుడు జగన్ వచ్చినా, సోనియా గాంధీ వచ్చినా, అబ్దుల్ కలాం వచ్చినా వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి రూల్ ప్రకారం. డిక్లరేషన్ ఏంటంటే నాకు హిందూ మతం మీద నమ్మకం ఉంది, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది. నమ్మకం ఉండడం వేరు, హిందూ మతాన్ని ఆచరించడం వేరు. నువ్వు ఆచరించి హిందూ మతంలో నువ్వు పుట్టి పెరిగిన వాడివి, నీకు ఆ వాల్యూ తెలిస్తే భగవద్గీత గురించి ఈ విధంగా మాట్లాడవు, నోటిదూలా. పైగా దానికి ప్రాస తీసుకొని ఇంకా ఖురాను, బైబిల్ ఇవన్నీ ఎందుకు? ఈ గ్రంథాలను ఎందుకు? ఎవరు నమ్మక? క్రిస్టియన్లకు బైబిలే గొప్ప, ముస్లింలకు ఖురానే గొప్ప. సో ఒకరి మత గ్రంథాలను ఇంకొకరు ఎప్పుడు కూడా కించపరచకూడదు. ఆయన 3 మతాలు పేరు పెడితే ఎవరేమనుకున్నారో ఏందో, కానీ ఫస్ట్ ఒకటి ఇక్కడ అసలు ఫ్యూచర్లో కూడా ఎవరు కూడా రాజ్యాంగానికి మత గ్రంథాలకి సంబంధం ఏంటో, ఈ వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి గ్రంథాలు.
భగవద్గీత పుట్టుక ఎప్పుడో తెలుసా? ఎవరు తెలియదు కదా. హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలుసా? మనకు తెలుసా? క్రిస్టియానిటీ ఆఫ్టర్ దట్ ఏడి, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం తెలుస్తుంది. ఇస్లాం మతం 6వ శతాబ్దం 7వ శతాబ్దంలో ఉంది. హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం కూడా ఎప్పుడు పుట్టిందో తెలుసు, కానీ హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు. అంతకంటే పురాతనం. అప్పటి వరకు అందుకనే దాన్ని సనాతన ధర్మం అన్నారు. హిందూ మతానికి హిందూ అని పేరు ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. ఈ మతం ఇస్లాం అని పేరు ఎట్లా వచ్చింది, క్రిస్టియానిటీ ఎట్లా వచ్చిందో తెలుసు. అంటే అన్ని సంవత్సరాల నుంచి ఉంది. భగవద్గీత రాసింది ఎవరు? వేదవ్యాసుడు, మత్స్య కన్యకు పుట్టినవాడు. మరి అలా అంటే అప్పుడు లేరా? అప్పుడున్న వాళ్ళు వేదవ్యాసుడు ఒక విధంగా, ఇప్పుడు చెప్తున్న వాళ్ళు మరి శూద్రులకు గనక, లేకపోతే శూద్రుడే కదా వేదవ్యాసుడు. వాల్మీకి బోయ రామాయణ రాసిన వాల్మీకి కూడా శూద్రుడే కదా. వర్ణాల ప్రకారం చూస్తే మరి వాళ్ళ గౌరవం లేకపోతే ఇన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు వాళ్ళందరూ ఉన్నారా? ఒక క్యాస్ట్ డివిజన్ తీసుకురావడానికి దానికి దీనికి కంపారిజన్. వేల సంవత్సరాల నుంచి నమ్మకంగా పాటిస్తున్న వందల కోట్లాది మంది పవిత్ర గ్రంథమైన భగవద్గీత జరిగితే మాకు న్యాయం జరగలేదు అని మాట్లాడితే ఎట్లా? అది దేశంలో రాజ్యాంగమే అమలవుతుంది, దానికి నో డౌట్, ఎవరు కాదనట్లేదు. రాజ్యాంగం ప్రకారం అందరూ నడుచుకోవాలి. భగవద్గీత ప్రకారమో దాని ప్రకారం నడుచుకోవట్లేదు అనట్లేదు కదా.